అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే మినిస్టర్ గారు దుగ్గిరాల ఫ్యామిలీతో "ఈరోజు మీ ఇంట్లో 6 శవాలు లేచేవి. రాజుని, కావ్యాని నా జోలికి రావద్దు అని చెప్పండి. లేకపోతే ఈ ఇంట్లో చిన్న, పెద్ద కనబోతున్న వాళ్ళు, కనిన వాళ్ళు ఎవ్వరూ మిగలరు. ఇప్పుడు కేవలం శాంపుల్ మాత్రమే చూపించాను. రేపు ఎవ్వరూ మిగలరు" అని బెదిరిస్తాడు. అందుకు రాజ్ కోపంతో ఊగిపోతూ గొడవ పడతాడు. వీడు ఏమి చేశాడో తెలిస్తే అనగానే కావ్య కామ్‌గా ఉండండి అని చెప్పి ఆపేస్తుంది. తర్వాత మినిస్టర్ గారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళగానే ఇంట్లో వాళ్ళంతా రాజ్, కావ్యని అతనితో మనకేంటి శత్రుత్వం అని అందరూ క్వెషన్ చేస్తారు. పైగా ఆఫీసు ప్రాసెస్‌లో లేక పర్సనల్‌గానా అని చెప్పి కూడా అడుగుతారు. అందుకు కావ్య ఇంకోసారి ఈ పొరపాటు మా వల్ల జరగదు. ఎవరూ భయపడకండి. ఏమన్నా ఉంటే మేమే చూసుకుంటాము అని చెప్పి రాజుని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత మినిస్టర్ గారు రుద్రాణితో కలిసి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మినిస్టర్ గారు మీరు నా వెనక ఉండి నడిపిస్తున్నందుకు చాలా థాంక్స్ రుద్రాణి అని చెప్పి రుద్రాణికి థాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇంతలో కావ్య, రాజు ఏం చేస్తే మన పాప మనకు దగ్గరవుతుంది అని చెప్పి ఆలోచించి ఒక మంచి ప్లాన్ వేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే మినిస్టర్ గారు తన భార్య అయిన తులసిని పిలుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కనిపించదు. టెన్షన్ పడుతూ ఉంటే రాజు ఫోన్ చేసి "టెన్షన్ పడుతున్నావా?" అనగానే మినిస్టర్ గారు "నా సంగతి నీకు తెలీదు" అని బెదిరిస్తాడు. అంతలో రాజ్ "నీ సంగతి నాకు తెలుసు. నా సంగతే నీకు తెలీదు. బిడ్డల్ని మార్చినంత ఈజీగా సాక్ష్యాలను పూడ్చలేవు. డాక్టర్ గారిని నువ్వు దాచిపెడితే మాకు తెలీదనుకున్నావా? నీ భార్యను సరాసరి డాక్టర్ గారి దగ్గరికే తీసుకొని వెళ్ళి నిజం చెప్పిస్తాము" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అంతలో మినిస్టర్ గారు ధర్మేంద్ర సెక్యూరిటీ కూడా లేకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. రాజు తనని ఫాలో చేస్తూ ఉంటాడు. కావ్య ఏమో మినిస్టర్ గారి భార్యను హాస్పిటల్‌కి రమ్మని చెప్పి చెప్తుంది. మినిస్టర్ గారి భార్య "ఎందుకు కావ్య గారు రమ్మన్నారు?" అంటూ అడుగుతుంది. దానికి కావ్య "మీకు పాలు సరిపోవడం లేదు కదండీ! ఇక్కడికి ఆయుర్వేద డాక్టర్ గారు వస్తున్నారు. మీకు మెడిసిన్ ఇప్పిద్దామని పిలిపించాను" అని చెప్పి మాట్లాడుతుంది. అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మినిస్టర్ గారు డాక్టర్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే రాజ్ కూడా ఫాలో అవుతూ అక్కడికి చేరుకుంటాడు. అంతటితోటి ఈరోజు సీరియల్ అయిపోతుంది. కానీ రేపటి ఎపిసోడ్‌లో డాక్టర్ గారు మినిస్టర్ గారి భార్యను కలుస్తాడు. మరి తనకి నిజం తెలుస్తుందా లేదా అని రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.